Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. సలార్ బాక్స్ ఆఫీస్ దగ్గర 2 days రన్ ని కంప్లీట్ చేసుకుంది. డే 1 ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లోనే కలెక్ట్ చేయగా డే 2 కొంతవరకు బాగానే హోల్డ్ చేసిన చాలా వరకు చాలా ఏరియాస్ లో డ్రాప్ అయింది. టెరిటరీస్ వైజ్ ఇది పెద్దగా కనిపించకపోయినా ఓవరాల్ గా చూస్తే డే 1 తో పోల్చితే డే 2 డ్రాప్స్ 50% కి పైగా ఉన్నాయి. ప్రెజెంట్ అయితే ఈ సినిమాపై పాజిటివ్ టాకే నడుస్తున్నా సాటర్డే ఈ డ్రాప్స్ రావడం బిజినెస్ బట్టి చూస్తే అంత మంచిది కాదు. నైజాంలో ఒక రకంగా మంచిగానే హోల్డ్ చేసిన ఆంధ్ర అండ్ కేరళలో మాత్రం బాగా డ్రాప్ అయింది. బట్ నార్త్ లో మాత్రం సెకండ్ డే మంచిగా పర్ఫామ్ చేయడం విశేషం. సో లేట్ చేయకుండా ఈ మూవీ 2 days వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతో ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా నైజాం విషయానికి వస్తే డే 1 GST తో కలిపి 22.5 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 2 ఏకంగా 11 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ 50% డ్రాప్ అయిన ఓవరాల్ గా సింగిల్ డే షేర్ పరంగా వన్ ఆఫ్ ది టాప్ నెంబర్ పెట్టింది. నైజాంలో డే 1 కూడా ఈ నెంబర్ ని చాలా మంది చూడలేదు. దాంతో నైజాం షేర్ 33.6 కోట్లకి చేరుకుంది. ఇక్కడ బిజినెస్ 60 కోట్లు కావడంతో బ్రేక్ ఈవెన్ కోసం మరో 26.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. ఈ రోజు కూడా డే 2 రేంజ్ లోనే కలెక్ట్ చేస్తే మండే నుంచి టార్గెట్ 15 కోట్లు మాత్రమే ఉంటుంది. ఇక సీడెడ్ విషయానికి వస్తే డే 1 6.4 కోట్ల షేర్ తో మంచిగా స్టార్ట్ అవగా డే 2 ఇక్కడ 3 కోట్లకి పడింది ఈ ఫిల్మ్. దాంతో 2 days షేర్ ఇక్కడ 9.4 కోట్లకి చేరుకుంది. సీడెడ్ లో బిజినెస్ 24 కోట్లు కావడంతో బ్రేక్ ఈవెన్ కోసం మరో 14.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. యాక్చువల్ గా సీడెడ్ లో ఇలాంటి ఊరమా సినిమాలకి ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. బట్ ఎందుకో ఈ మూవీ ఆ రేంజ్ లో పర్ఫామ్ చేయట్లేదు. ఇక ఉత్తరాంధ్రలో డే 1 4.7 కోట్ల షేర్ తో మంచిగా స్టార్ట్ అవగా డే 2 2.3 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేస్తూ భారీగా డ్రాప్ అయింది ఈ ఫిల్మ్. దాంతో 2 days షేర్ ఇక్కడ 7 కోట్లకి చేరుకుంది. ఉత్తరాంధ్ర బిజినెస్ 17.2 కోట్లు కావడంతో మరో 10 కోట్లకి పైగా షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. ఇక 2 days కి గాను ఈస్ట్ లో 5.9 కోట్లు, వెస్ట్ లో 3.8 కోట్లు, గుంటూరులో 5.6 కోట్లు, కృష్ణలో 3.5 కోట్లు అండ్ నెల్లూరులో 2.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఈస్ట్ వెస్టర్న్ గుంటూరులో బాగా డ్రాప్ అయింది. దాంతో 2 days కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 71.5 కోట్లకి చేరుకోగా గ్రాస్ 105 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 144 కోట్లకి చేరగా బ్రేక్ ఈవెన్ కోసం ఒక తెలుగు స్టేట్స్ నుంచే లాంగ్ రన్ లో మరో 72.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాలి ఈ ఫిల్మ్. ఇక కర్ణాటకలో సెకండ్ డే 3.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో 2 days షేర్ ఇక్కడ 9.6 కోట్లకి చేరుకుంది. కర్ణాటకలో బిజినెస్ ఏకంగా 30 కోట్లకి జరగగా మరో 20.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తేనే మూవీ ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది. కమింగ్ డేస్ లో మూవీ ఎంత ఎక్కువ కలెక్ట్ చేస్తే అంత మంచిది. లేదంటే కొత్త సినిమాల రిలీజ్ లతో ఇక్కడ నష్టాలు తప్పవు. ఇక తమిళనాడులో మంచిగానే హోల్డ్ చేస్తూ 2 days కి గాను 4.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. తమిళనాడులో జరిగిన బిజినెస్ 12 కోట్లు. ఇక కేరళలో సెకండ్ డే 35 లక్షల షేర్ మాత్రమే కలెక్ట్ చేస్తూ భారీగా డ్రాప్ అవగా 2 days షేర్ ఇక్కడ 3.2 కోట్లకి చేరుకుంది. కేరళలో బిజినెస్ 6 కోట్లు. ఇక నార్త్ లో మంచిగానే హోల్డ్ చేసిన ఈ ఫిల్మ్ 2 days కి గాను అక్కడ 19 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. డంకీకి మిక్స్డ్ టాక్ రావడం దీనికి ప్లస్ అయిందని చెప్పొచ్చు. బట్ హిందీ బిజినెస్ వాల్యూ ఏకంగా 75 కోట్లు కావడంతో గ్రోత్ చూపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఓవర్సీస్ మొత్తం మీద మరో 35 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 2 days కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 143 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 250 కోట్ల మార్క్ ని టచ్ చేసింది. సో ఈ మూవీ డే 2 వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 87 కోట్లు. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 347 కోట్లు కావడంతో వరల్డ్ వైడ్ గా హిట్ అనిపించుకోవాలంటే ఈ మూవీ లాంగ్ రన్ లో మరో 204 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. న్యూ ఇయర్ వరకు ఎలానో హాలిడేస్ ఉండడంతో మాక్సిమం మూవీ రికవర్ చేసే ఛాన్స్ ఉంది. బట్ టార్గెట్ మాత్రం చిన్నది కాదు. ఏం జరుగుతుందో చూడాలి మరి. సో గైస్ దట్స్ ద వీడియో. ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ లో ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.